సాయంత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటన, మంత్రి కొండా సురేఖ ఇష్యూపై చర్చించనున్నారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు ఎమ్మెల్యేలు. కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అటు ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన దాదాపు 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ వేదికగా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ పరిణామాలతో నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు కొండా సురేఖ. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఖర్గే సురేఖను నేరుగానే ఆరా తీసినట్టు తెలుస్తోంది. కొండా వ్యవహారంపై పార్టీ సీనియర్ నేతలు సీరియస్ గానే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే కానీ హద్దు దాటి ప్రవర్తిస్తే ఎంత పెద్దవారినైనా ఉపేక్షించబోమని అంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను ఖర్గే ఆదేశించారు. విదేశీ పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రావడంతో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ పై చర్చించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఎపిసోడ్, అలాగే పార్టీ నాయకత్వానికి ధిక్కరిస్తూ మాట్లాడుతున్నటువంటి నాయకుల పట్ల కొంత కఠినంగానే వ్యవహరించాలనేటువంటి ఆలోచన పార్టీ అటు రాష్ట్ర నాయకత్వం, అటు ఏఐసీసీ కూడా ఉంది. దీంట్లో భాగంగానే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన అధిష్టానం కొంత సీరియస్ గా ఉంది. పర్టికులర్ గా మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత కొండా సురేఖ రాస్తున్నటువంటి లేఖలు, వీటన్నిటికి సంబంధించి వ్యవహారాన్ని పుల్ స్టాప్ పెట్టేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. దీంట్లో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి నేపథ్యంలో సాయంత్రం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా సీఎం ని కలవబోతున్నారు. విదేశీ పర్యటన దానికి సంబంధించి కేంద్రం అనుమతి నిరాకరించినటువంటి ఇష్యూతో పాటు కొండా సురేఖపై ఇప్పటికే మీడియా సమావేశాలను నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళందరి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేలాగా ఉన్నాయని ఇప్పటికే మీడియా సమావేశాన్ని నిర్వహించడం, పార్టీ నాయకత్వానికి చెప్పడం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ ఎపిసోడ్లన్నిటి మీద కొంత కఠినంగానే ఉండాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. దాంట్లో భాగంగానే నిన్న నిజామాబాద్ లో కావచ్చు, పార్టీ సమావేశాల్లో కూడా క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయంలో ఉపేక్షించేది లేదని కొండా సురేఖ ఎపిసోడ్ లో ఇప్పుడు రక్షించే పరిస్థితిలో కూడా నేను లేననేటువంటి అంశాన్ని కామెంట్స్ చేసినారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా మీడియా సమావేశాలు పెట్టి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఎమ్మెల్యేల నుంచి ప్రెషర్ బిల్డప్ చేసి పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నటువంటి వాళ్ళ పట్ల కొంత కఠినంగానే వ్యవహరించాలనేటువంటి ఎత్తుగడని పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి దీనికి సంబంధించినటువంటి అంశాల మీదనే ఫోకస్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎలాగూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మాట్లాడతానని చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్యేల సమావేశం, మరోవైపు సీఎం మీడియా సమావేశం, ఇలాంటి అంశాలన్నీ ఇవాళ కీలక పరిణామంగానే చూడాలి. అలాగే చారి, ఇటు ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి నుంచి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని అయితే సంతకాలు సేకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఏంటి? సంతకాల సేకరణకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏం లేదు, కానీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్, నల్గొండ, పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కొండా సురేఖని వెంటనే పార్టీ నుంచి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, అలాగే క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సీరియస్ గా ఉండాలనేది ప్రధానమైనటువంటి ఎజెండా. కొండా సురేఖ కూతురు పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, సీఎం ని టార్గెట్ చేస్తూ ఉండడం వెనక కుట్ర కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు ఎమ్మెల్యేలు చేశారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, వారితో కుమ్మక్కై ఇలాంటి కార్యాచరణ చేపడుతున్నారనేటువంటి ఆరోపణలు చేసినటువంటి ఈ క్రమంలో సీఎం ఇవాళ ఉదయమే వచ్చినటువంటి నేపథ్యం. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చర్యలకు సంబంధించినటువంటి విషయం, కొండా సురేఖకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎమ్మెల్యేల ప్రెషర్ అంతా కూడా మరొకసారి ఇలాంటి
పార్టీ ఉల్లంఘనకు, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడేటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలనేటువంటి ప్రెషర్ అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సాయంత్రం ఎమ్మెల్యేలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.